అందరి ముందు నిల్చున్నాను. థ్యాంక్ యూ చెప్పడానికి. మీ అందరితో చాలా గ్రేట్ సపోర్ట్ దొరికింది మా మూవీకి. ఇట్స్ డూయింగ్ గ్రేట్ ఇన్ థియేటర్స్. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా మంచిగా పీపుల్ మెచ్చుకుంటున్నారు ఆ స్టోరీకి. యాజ్ అ ఫస్ట్ న్యూ ప్రొడ్యూసర్, ఇంకా ఫస్ట్ మూవీతో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్ దట్ ఐఎమ్ గెటింగ్. నేను చాలా చాలా హ్యాపీ రెస్పాన్స్తో. ఐ మీన్ ఫస్ట్ మూవీ చేయడమే ఒక పెద్ద థింగ్ నా కోసం. ఇంకా దాంట్లో కూడా ఒక పాజిటివ్ రెస్పాన్స్ చూసి చాలా మంచిగా ఫీల్ అవుతున్నాను. సో ఐ డోంట్ నో ఇంకా డేస్ ఉన్నాయి ఎక్కడి వరకు మేము వెళ్తాము, కానీ ఆ పాజిటివ్ టాక్స్ అందరితో విని, ఇంకా పాజిటివ్ మూవీ గురించి విని ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో అందరికీ థ్యాంక్ యూ. ఇక్కడి వరకు సపోర్ట్ ఇచ్చారు, మాకు ఇక్కడి వరకు తెచ్చారని థ్యాంక్ యూ. మంచి రివ్యూస్ ఇవ్వడానికి, మంచిగా మా మూవీ గురించి రాయడానికి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. హోప్ భరతనాట్యం ఇక్కడే స్టాప్ అవ్వకుండా ఇంకా నేను మంచి ప్రాజెక్ట్స్తో మీ ముందుకి నిలబడతాను నెక్స్ట్ టైం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్. మా మూవీకి చాలా మంచి రెస్పాన్స్ అయింది. నా క్యారెక్టర్కి చాలా మంచి పేరు వస్తుంది. So thank you so much, and I'm getting so much messages and so much like Meenakshi, you did very well. Your character is really nice. So thank you so much for your support. ऐसे ही support करते रहिए और ऐसे प्यार देते रहिए. Thank you. నమస్కారం. మీడియా మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్. నన్ను సపోర్ట్ చేసినందుకు, ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా హ్యాపీగా ఉంది. నిన్న రిలీజ్ అయింది, చూసిన కొద్ది మంది కూడా చాలా మంచి రెస్పాన్స్. సెకండ్ హాఫ్ చాలా బాగుంది, నువ్వు బాగా చేసావు, ఫస్ట్ సినిమా లాగా అనిపించట్లేదు అని చాలా మెచ్చుకున్నారు. చాలామంది కాల్స్ చేస్తున్నారు, ఎవరో తెలీదు, చాలామంది మెసేజెస్ కూడా చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. చిన్న సినిమా అనుకున్నాం, చాలా పెద్ద సినిమా లాగా ఉంది. చాలా బాగుంది, మ్యూజిక్ కానీ అందరూ చాలా మెచ్చుకుంటున్నారు. అంతా పాయల్ గారి వల్ల. చాలా హై ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయని చెప్తున్నారు. అండ్ డైరెక్టర్ గారి గురించి కూడా చాలా బాగా చెప్తున్నారు. దొరసాని డైరెక్టర్ ఇలా తీస్తారు, ఇంత బాగా తీస్తారని నాకు కాల్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా భరతనాట్యం మీరు కూడా చూస్తే ఎంజాయ్ చేస్తారు పక్కా. ఇంకొంతమంది చూడాలి, ఇంకా చాలా స్ప్రెడ్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. నా లైఫ్లో అంటే ఫస్ట్ మూవీగా భరతనాట్యంతో లాంచ్ అయినందుకు చాలా 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 హ్యాపీగా ఉంది. ఇంత పెద్ద లాంచ్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. కొత్త వాళ్ళతో అంటే ఇంత ప్యాడింగ్ అమేజింగ్గా ఉన్నప్పటికీ కొత్త హీరోయిన్ అనే దాంట్లో నుంచి దాన్ని సెటప్ చేసి ఒక పెద్ద ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేసి దాన్ని మేకింగ్ చేసి పర్ఫెక్ట్ టెక్నీషియన్స్ తీసుకొని ఒక ఫస్ట్ కాపీ రావడమే ఒక పెద్ద యుద్ధం. అందులో నుంచి మళ్ళీ ఒక థియేటర్లో ల్యాండ్ చేయడం అనేది దానికి మించిన డబుల్ టాస్క్. అట్ ద సేమ్ టైం ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్ నుంచి రావడం అనేది చిన్న విషయం కాదు. బట్ మేము అన్ని బ్యారియర్స్ బ్రేక్ చేస్తూ పక్కన వేరే వేరే సినిమాలు, పెద్ద సినిమాలు, ప్రూవ్డ్ హీరోలు ఇలా అంతమంది ఉన్నప్పటికీ మేము ఒక థియేటర్ సిస్టము రకరకాలుగా అంటే ట్రేడ్లో ఉన్న రకరకాల ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సిస్టంలో నుంచి తీసుకువచ్చి థియేటర్లో ఈ సినిమా ల్యాండ్ చేయడమే. ఒక 150+ థియేటర్స్లో ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, బెంగళూరు, చెన్నై ఇలా ఒక 150 థియేటర్స్లో ల్యాండ్ చేయడం అనేది పెద్ద సక్సెస్గా భావిస్తున్నాము. హీరోయిన్ పైన ఒక స్టోరీ వెళ్తున్నప్పటికీ, దీనికి హీరో కథగా చూస్తున్నప్పటికీ వైవహర్ష క్యారెక్టర్కి అమేజింగ్గా కనెక్ట్ అయ్యారు ఆడియన్స్. మేము ఊహించిన దానికంటే డబుల్ రెస్పాన్స్ ఉంది. జనరల్ ఆడియన్స్ ఏ బ్యాగేజ్ లేకుండా వస్తారు కదా, వాళ్ళకి ఇది ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ లాగానే ఉంది. మాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సినిమా పైన ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఆడియన్స్ థియేటర్కి రావడము. అలా రావడంతో వైవహర్ష ఆ కామెడీ బాగా వర్క్ అవ్వడం, లెంతీ సీక్వెన్సెస్ ఉండి బాగా వర్కౌట్ అవడంతో అదొక బోనస్ లాగానే ఉంది. హ్యాపీగా వెళ్తూ ఉన్నారు. తర్వాత ప్రొడక్షన్ క్వాలిటీ అదంతా బాగుందని స్పందన వస్తుంది. మ్యూజిక్ అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది. ఇంకా కెమెరా వర్క్ అండ్ క్రిస్పీ ఎడిటింగ్ వీటన్నిటి గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇదంతా మాకు వెరీ వెరీ హ్యాపీ. ఈ సినిమా ద్వారా అంటే ఒక హీరో, ఒక హీరోయిన్, పెద్ద యాక్టర్స్ ఉన్నప్పటికీ వీళ్ళు లాంచ్ అయ్యారు. ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి పాయల్ గారు ఎస్టాబ్లిష్ అయ్యి కాంప్రమైజ్ కాకుండా చేశారు. వాటన్నిటి ఫలితంగా ఈరోజు మీ
అమేజింగ్ సపోర్ట్ ముందు నుంచి కూడా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అమేజింగ్ సపోర్ట్ ఇస్తూ దీన్ని తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రేక్షకులు సినిమాకి వస్తే ఏ ఒక్కరు డిసప్పాయింట్ అవరు, అది ఆల్రెడీ చూసిన వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ మాటగా యాజ్ ఎ డైరెక్టర్ నేను ప్రామిస్ చేస్తున్నాను, థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూడండి, ఎంజాయ్ చేస్తారు. అండ్ మీ అందరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.